ఈరోజు మనం వయాగ్రా టాబ్లెట్ల గురించి మాట్లాడుకుందాం. సో వయాగ్రా టాబ్లెట్స్ అంటే వయాగ్రా అనేది ఒక బ్రాండ్ పేరు మాత్రమే. వయాగ్రాలో ఉన్న మందు పేరు సిల్డెనాఫిల్ సిట్రేట్ అంటారు. ఇది మనకు ఇండియాలో మొట్టమొదటిగా ప్రొడ్యూస్ చేసిన కంపెనీ ఫైజర్ కాబట్టి వాళ్ళ బ్రాండ్ పేరుతో ఫేమస్ అయింది. కానీ మనకి ఇప్పుడు ఇండియాలో కొన్ని వందల కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అసలు ఈ టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సిల్డెనాఫిల్ సిట్రేట్ అనేది మనకు 3 స్ట్రెంత్స్లో ఉంటుంది. అంటే 25 మిల్లీగ్రామ్స్, 50 మిల్లీగ్రాములు, 100 మిల్లీగ్రాములు, ఈ 3 డోసేజెస్లో మనకు లభిస్తుంది. సో ఇది ఇనీషియల్లీ దేని గురించి వాడేవాళ్ళు అంటే మనకు బీపీ అంటే హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, కానీ పల్మరీ ఒకవేళ ఊపిరితిత్తుల్లో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి ఈ మందును కనిపెట్టారు. కానీ ఆ మందును కనిపెట్టిన తర్వాత ఈ మందును వాడే పేషెంట్స్లో వాళ్ళకు అంగస్తంభనలు బాగున్నాయని ఐడెంటిఫై చేసి దాన్ని దీనికోసం ప్రొడ్యూస్ చేశారు. అంటే ఇది యాక్సిడెంటల్గా కనిపెట్టగలిగింది. సో ఈ డ్రగ్ మనకు ఆల్మోస్ట్ మార్కెట్లోకి వచ్చి ఒక 20 ఇయర్స్ పైన అయింది. ఇప్పుడు ఈ మందు ఎలా పనిచేస్తుంది అంటే, ఈ మందు వేసుకున్నప్పుడు మనకు అది పెనిస్లో ఉన్న రక్త ప్రసరణని పెంచుతుంది. అంటే ఎక్కువ రక్తాన్ని అంగంలోకి పంప్ చేస్తుంది. సో అలా పంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంగస్తంభన అయ్యి మనకు ఎవరికైతే అంగస్తంభన కావడం లేదో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు దీనివల్ల మనకు కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సపోజ్ ఒక వ్యక్తికి అంగస్తంభన ప్రాబ్లం ఉందనుకోండి, లేదా వైఫ్తో పెళ్ళైన తర్వాత కలవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఫెయిల్ అయిపోవడము, ఒకవేళ ఆ ఫెయిల్ అయిన తర్వాత ఆ భయంతో మళ్ళీ ట్రై చేయడము, మళ్ళీ ఫెయిల్ అవ్వడము, ఇలా జరుగుతుందనుకోండి. అలాంటి వాళ్లకు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక వండర్ఫుల్ డ్రగ్ అలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఆ టాబ్లెట్ తీసుకోగానే ఆ భయాన్ని దాంట్లో వాళ్ళకి ఎవరైతే భయం వల్ల అంగస్తంభన ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. కానీ ఈ టాబ్లెట్స్ వల్ల ఉన్న ప్రాబ్లం క్యూర్ అవ్వదు. నేను ఇందాక అన్నాను కదా, దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని. సో ప్రాబ్లమ్స్ ఏంటంటే, చాలామంది పెళ్ళి కాని అబ్బాయిలు కానీ ఏదో గర్ల్ ఫ్రెండ్తో కలవడానికి వెళ్ళేటప్పుడు ఈ టాబ్లెట్ తీసుకుంటే, అంటే ఏ ప్రాబ్లము లేకున్నా కూడా ఈ టాబ్లెట్ వేసుకుంటే బాగా చేయగలుగుతాను, ఇంకా బాగా చేయగలుగుతాను, గర్ల్ ఫ్రెండ్ దగ్గర తన ప్రతాపం చూపించుకోగలుగుతాను అన్న ఉద్దేశంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించకుండా మెడికల్ స్టోర్కి వెళ్ళేసి కొనుక్కొని వాడుతున్నారు. ఓకే, ఈ టాబ్లెట్ వాడుతున్నప్పుడు బాగానే చేయగలుగుతున్నారు, కానీ అక్కడే ఒక ప్రాబ్లం ఉంది. వాళ్లకు తెలియకుండానే ఒక ప్రాబ్లం, అంటే ఒక వ్యసనంగా తయారయ్యేది, ఒక అలవాటుగా ఏదో ప్లెజర్ డ్రగ్ లాగా తీసుకుందాము అన్నట్టు తీసుకొని స్లోగా దానికి తెలియకుండానే అడిక్ట్ అవుతున్నారు. అంటే కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, ఎప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ వాళ్ళకు బ్రెయిన్లో ఎలాంటి థాట్స్ వస్తాయంటే, నేను వయాగ్రా తీసుకుంటేనే బాగా పని చేయగలుగుతున్నాను, ఒకవేళ నేను వయాగ్రా తీసుకోలేకపోతే నేను చేయలేకపోతున్నాను అన్న ప్రాబ్లంతో మా దగ్గరికి వస్తారు. సో అసలు ప్రాబ్లమే లేని వ్యక్తి ఈ టాబ్లెట్స్ని వాడడం మొదలుపెట్టిన తర్వాత ఇనిషియల్గా అంతా బాగుంటుంది, తీసుకుంటారు, మంచి సెక్స్ లైఫ్ ఉంటుంది, కానీ లేని ప్రాబ్లంని కోరి తెచ్చుకుంటున్నారు. సో ఇది ఒక సైడ్ ఎఫెక్ట్. రెండోది, ఏ డోసుల్లో తీసుకోవచ్చు అంటే, ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంత స్ట్రెంత్స్లో అంటే ఇది 25, 50, 100 మిల్లీగ్రామ్స్లో దొరుకుతుంది. సో ఇనిషియల్గా 25, కానీ 25 కొంతమందికి తక్కువ డోస్ కాబట్టి 50 మిల్లీగ్రామ్స్తో ట్రై చేయాలి. ఒకవేళ పని చేయకపోతే 100 మిల్లీగ్రామ్స్ ట్రై చేయొచ్చు. ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటేనే బాగా పనిచేస్తుంది. అంటే బాగా ఫుడ్ తీసుకొని, హెవీ ఫుడ్ తీసుకొని, ఏదో పార్టీకి వెళ్ళి బిర్యానీ తినేసి ఈ టాబ్లెట్ వేసుకొని నేను చేస్తాను అంటే పనిచేయదు. ఎందుకంటే అది ఫుడ్తో పాటు అరిగిపోతుంది. మనం రక్తంలోకి మళ్ళీ ఆ డ్రగ్ డోసేజ్ ఎంతైతే రావాలో అంత రాదు. సో ఇది ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు మాత్రమే బాగా పనిచేస్తుంది.
మూడో ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రగ్ అనేది 100 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే 100 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే అది హార్ట్ మీద పనిచేస్తుంది. అంటే బాగా విపరీతంగా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడము. కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోకూడదు. సో చాలామంది అంటుంటారు, డాక్టర్ గారు నాకు ఏ హార్ట్ ప్రాబ్లం లేదు, నేను తీసుకోవచ్చా అని. మీకు హార్ట్ ప్రాబ్లం లేదని ఎలా తెలుసు? ఒకవేళ మీకు ఈ మధ్య ఎప్పుడైనా జనరల్ చెకప్ అయిపోయి ఈసీజీ 2D ఎక్కువ ఇవన్నీ అయ్యాయి, దాంట్లో ఏ ప్రాబ్లం లేదన్నప్పుడు మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. కానీ అసలు అవన్నీ చేయించుకోకుండా నాకు ఏ ప్రాబ్లము లేదని మటుకు తీసుకోకూడదు. ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ నిజంగా ఏదైనా సైలెంట్ ప్రాబ్లం ఉందనుకోండి, దీనివల్లనే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ డ్రగ్స్ తీసుకోకూడదు. హెవీగా ఫుడ్ తిన్న తర్వాత ఈ డ్రగ్ తీసుకున్న పని చేయదు. అలాగే ప్రాబ్లం లేని వాళ్ళు దీన్ని ఏదో సరదాకనే తీసుకోకూడదు. అలా తీసుకొని ఫ్యూచర్ సెక్షువల్ లైఫ్ని నాశనం చేసుకోవద్దండి. తర్వాత డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఈ డోసేజ్ తర్వాత దీనికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఒకటే, ఇది తీసుకున్న రోజు మాత్రమే పనిచేస్తుంది. అంటే ఈరోజు డ్రగ్ తీసుకుంటే ఇది కేవలం 4 నుంచి 6 గంటల వరకు దీని ఎఫెక్ట్ పీక్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దాని ఎఫెక్ట్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. కానీ రోజు కావాలి అనుకుంటే రోజు తీసుకునే డ్రగ్ కాదు. ఎందుకంటే రోజు తీసుకునే వాళ్ళకి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎప్పుడో వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే ఈ డ్రగ్ తీసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఈ టాబ్లెట్ తీసుకోగానే కొంతమందికి కళ్ళు ఎర్రబడ్డము, కొంతమంది కళ్ళు మసగా కనిపించడము, కొంతమందికి బ్లూ విజన్ అంటాం, అన్నీ బ్లూ కలర్లో కనిపించినట్టు, అంటే ఒక తెల్ల గోడను చూసినా ఒక బ్లూ కలర్ గోడను చూసినట్టు అంటే మనకు అలా కనిపించడము, జ్వరం వచ్చినట్టు అనిపించడం. అంటే ఎందుకంటే బాడీలో చర్మం కింద ఉన్న బ్లడ్ వెజల్స్లో కూడా ఈ బ్లడ్ ఫ్లో పెరుగుతుంది ఇది తీసుకున్నప్పుడు. సో దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ అంటే మనకు రక్తం సరఫరా పెరుగుతుంది కాబట్టి మనకు వేడి, బాడీ అంతా పట్టుకుంటే వేడిగా ఉండొచ్చు. సో అలానే కొంతమందికి హెడేక్, కొంతమందికి బ్యాక్ పెయిన్, ఇవన్నీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ టాబ్లెట్స్ ఏంటంటే వారానికి 2 సార్ల కన్నా ఎక్కువ వాడకూడదు. సో ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే, ఇది ఎప్పుడూ ఉన్న ప్రాబ్లమ్ని క్యూర్ చేయదు, టెంపరరీ సొల్యూషన్ మాత్రమే ఇస్తుంది. సో అందుకనే ఏం చెప్తాము, ప్రాబ్లం ఉన్నప్పుడు క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఒకవేళ అన్ని టాబ్లెట్స్ వాడాము, ఏ టాబ్లెట్స్ అంటే క్యూర్ అవ్వట్లేదు, సో కలవడానికి ఏదో టాబ్లెట్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. అంతేగాని ఉన్న ప్రాబ్లమ్ని ఈ టాబ్లెట్ అయితే క్యూర్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ డ్రగ్ని తీసుకోకూడదు. ఇంకొక సింపుల్ అంటే డాక్టర్ గారు నాకు హార్ట్ ప్రాబ్లం ఉందో లేదో ప్రతి ఒక్కరూ నేను ఈసీజీ 2D ఎక్కువ టెస్ట్ చేయించుకోవాలంటే దీనికి ఒక చిన్న టెస్ట్ ఉంది. మీరు ఒక 200 మీటర్స్ ఏ ప్రాబ్లం లేకుండా ఫాస్ట్గా నడవగలిగారు అనుకోండి, ఆయాసం లేకుండా, అంటే జనరల్గా ప్రాబ్లం లేనట్టే. అలాగే ఒక 2 ఫ్లోర్స్ ఆగకుండా ఆయాసం లేకుండా స్టెప్స్ ఎక్కగలిగారు అనుకోండి, అప్పుడు కూడా జనరల్ ప్రాబ్లం లేనట్టే. అందుకే సింపుల్ టెస్ట్, మీరు ఒక 2 ఫ్లోర్స్ ఏ ప్రాబ్లం లేకుండా స్టెప్స్ ఎక్కగలుగుతున్నారు అనుకోండి, ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు. అలాగే ఒక 200 మీటర్స్ అయినా ఆయాసం లేకుండా ఫాస్ట్గా వాక్ చేయగలిగితే ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఒక ఫ్లోర్కి కానీ బాగా ఆయాసంగా ఉందనుకోండి, టాబ్లెట్ తీసుకోకూడదు. అంటే ఒకసారి అప్పుడు ఈసీజీ చేసుకొని అలాంటి తీసుకోవాలి. దీన్ని ప్లెజర్ డ్రగ్ లాగా వాడదండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. ఇది ముఖ్యంగా ఎవరికంటే పెళ్లి కాని యువకులు కేవలం ప్లెజర్ కోసం తీసుకుంటుంటారు కదా, వాళ్ళకు మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఒకవేళ రియల్గా ప్రాబ్లం ఉంది అనుకుంటే వేరే మెడికేషన్స్ ఉన్నాయి, మనం ఐడెంటిఫై చేసి క్యూర్ చేయొచ్చు. ఈ డ్రగ్కి అలవాటు పడద్దండి.